హలో! హాయ్ ఎవ్రీవన్. ధనత్రయోదశికి నేను పూజ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. అయితే మనం దివాళీకి ముందు ధనత్రయోదశి లక్ష్మీ పూజ చేస్తాం కాబట్టి, ముందుగానే నేను లైట్స్ అవి కూడా మా వాళ్ళకి పెట్టేయమంటుంటాను ఎవ్రీ ఇయర్. అలాగే మా గుమ్మాలకి అవి కూడా ఏమైనా కొత్తవి ఇవి నేను మీషోలో తీసుకున్నానిది. 150 ఎంతో పడింది. ఈ మామిడాకులు అవి లేనప్పుడు కూడా మనం డెకర్ చేసుకోవడానికి బావుంటాయన్నమాట. ఇలా ధనత్రయోదశి పూజ రోజుకి నేను ఇలాగ అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను. గుమ్మాలకి మన దగ్గరున్న వాటితో ఇలా డెకర్ చేశాను. అలాగే మా వారొస్తే కొంచెం లైట్స్ అవి కూడా పెట్టేయండి అని చెప్తే లైట్‌లవి పెట్టారు. ఈ లైట్స్ ఏంటంటే చాలా సెన్సిటివ్ అండి. చిన్నది ఇదైనా గానీ పాడైపోతుంటాయి. ఈ లైట్స్ పెట్టినవన్నీ పెట్టేశారు. 2 సెట్స్ ప్లగ్ బోర్డ్ బాలేదనమాట. అది చూడలేదు. అది లోపల స్విచ్ మన రెగ్యులర్ స్విచ్‌కి ఎక్స్‌టెన్షన్ స్విచ్ కాలిపోయింది. అది చూడకుండా వీళ్ళేమో అది పెట్టడం వల్ల అది 2 సెట్లు పాడైపోయాయి. అలాగే మనం ధాన్యాలు ఇవి నేను కలకత్తా ఎళ్ళినప్పుడు తీసుకొచ్చాను. రూ. 50కి 2 ఇచ్చారనమాట. ఇది అక్కడ శివుడికి అభిషేకం చేయడానికని అక్కడ నీళ్ళిస్తారు కుండతోటి. అది కూడా అక్కడ శివాలయంలో పూజ అయిపోయాక నేను ఆ మట్టిది అందరూ అక్కడ పడేసేస్తుంటారు. ఇదేదో క్యూట్‌గా ఉంది కదా! అని నేను తెచ్చుకున్నాను. మనకి ఇలాంటివంటే పిచ్చి కదా! అలాగే ఇవి టీ కప్పులండి. అక్కడ టీ తాగి పడేస్తుంటారు. వాటిని ఎక్స్‌ట్రా మనం నేనొక 20 ఎన్నో మా వారు నా కోసం కొనేసి తెచ్చారనమాట. రూ. 2కి అలాగ ఇచ్చారు అప్పట్లో ఎప్పుడో 4, 5 ఇయర్స్ అయిపోతుందిలెండి. మా వాడు బోర్ కొడుతుంది అని అన్నాడు. సరే వాటిలికి కలర్స్ ఎయ్యి అని చెప్పి ఇచ్చాననమాట. అవి కలర్ ఎయకపోయినా బానే ఉంటాయండి. కానీ మా వాడు ఏస్తానన్నాడు కదా! వాళ్ళకి ఏదో టైమ్ పాస్ అవుతది కదా! అని చెప్పి ఇచ్చాను. కొంచెం వాటర్‌లో తడిపేసి ఇవ్వు అప్పుడు బాగా అవుతది అని చెప్పాడనమాట. అవేసిచ్చాను. ఈలోపు మా వాళ్ళు పువ్వులు తెచ్చారు బంతి పువ్వులు. వాళ్ళు ఆనందపురం నుంచి తెప్పించుకున్నారట ఆఫీస్ స్టాఫ్ అందరూ కలిసి. రూ. 70కి ఆ 3 బ్యాగులొచ్చాయండి బంతి పూలు. బానే ఉన్నాయి. ఇంకా మా పక్కింటి ఆవిడేమో వాళ్ళ ఊరెళ్లారు. విలేజెళ్లి రకరకాల పూలన్నీ తెచ్చారు. "నువ్వెలాగో అన్ని పూజలు చేస్తావు కదా! మాలది కట్టుకో" అంటే, నేను ఆ నందివర్ధనాలు పింక్‌వి, వైట్‌వి వాటితో మాల కట్టాను. ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. ఈవినింగ్ పూజకి ఇవన్నీ స్టార్ట్ చేస్తే గాని అవ్వదు ముందుగానే. నా దగ్గర బ్యాక్ డ్రాప్ కర్టెన్ ఒకటుంది కదా! ఏ పూజలకైనా వినాయకుడు కంపల్సరీ కాబట్టి అని నేను అదొకటి తీసుకున్నాను వినాయకుడిది. ఆ కర్టెన్ వేసేసాను. అలాగే మా సిస్టర్ ఏమో లక్ష్మీదేవి, వినాయకుడు, సరస్వతి దేవి ఉన్నది తీసుకున్నదనమాట. ఇద్దరం అప్పుడప్పుడు ఎక్స్‌చేంజ్ చేసుకుంటుంటాం. ఇప్పుడు ఫ్యామిలీస్ ఎవరైనా దగ్గరగా ఉన్నప్పుడు ఒకే మోడల్ ఇద్దరు కొనుక్కోకుండా వేరే వేరే కొనుక్కుంటే గనక అది ఏ వస్తువైనా ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. డ్రెస్సులైనా, ఏవైనా నగలైనా, బట్టలైనా, శారీస్ అయినా, ఇలాంటి డెకార్ ఐటెమ్స్ అయినా మేమిద్దరం సిస్టర్స్ కూడా ఇలా మార్చుకుంటుంటాం అనమాట. అయితే ఈ కర్టెన్ నేను తీసుకున్నాను. లక్ష్మీదేవిది పెడుతుంటాను కదా! అది తనదనమాట. అప్పుడప్పుడు తీసుకొస్తుంటది. మళ్ళీ తనకు అవసరమైనప్పుడు తను పట్టుకెళ్తుంటది. ఇంకా ఇక్కడ పూజకి కావాల్సినవన్నీ కూడా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. మన దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవన్నీ కూడా పెడుతున్నాననమాట. ధనత్రయోదశి, లక్ష్మీ కుబేరుల పూజకి అలాగే నా దగ్గర ఒక ప్రింట్ ఔట్ ఉంది కలర్ ప్రింట్. అది ఫ్లాంక్‌కి పెట్టాననమాట. కుబేరుడిది, చిత్రలేఖది, లక్ష్మీదేవిది అనమాట. ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవిది ఎలాగో ఉంది. అలాగే నేను ఈ ధనత్రయోదశికి ముందే తీసుకున్నానండి. నేనెప్పుడు కూడా ధనత్రయోదశికే కొనాలి అనేం లేదు. ఈ చెంబొకటి కొత్తది తీసుకున్నాను. నాకు 33,400 పడిగింది. అప్పుడు 52 ½ ఎంతో ఉంది గ్రాము. 152 ½ తర్వాత 200 వరకెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు రేట్ తగ్గింది. 156కొచ్చింది. అయితే నా దగ్గర ఆల్రెడీ చిన్నదుంది. ఇది కొంచెం 215 గ్రాములన్నమాట. 33,400 పడింది. సాలిడ్‌గా ఉందన్నమాట. అదొకటి తీసుకున్నాను. ఇంకా ఎలాగో ధనత్రయోదశి రోజు కొత్తది కలశం పెడదాం అని చెప్పి ఇలా రెడీ చేసుకుంటున్నాను. అంటే రేట్లు బాగా పెరిగిపోతున్నాయి కదా! ఇంక ఫ్యూచర్‌లో కొనగలమో లేదో అని చెప్పి ఆ చెంబు తీసుకున్నాననమాట. ఇవైతే మనం పూజలో వాడతాం కదా! అనేసి. చాలా బావుంది ఈ చెంబు కూడాను. ఈ ఇన్నాళ్ళు విగ్రహాలు అందులో ఫినిషింగ్‌గా వచ్చేవి. ఇవేమో బయటికిలా వస్తున్నట్టు వచ్చాయన్నమాట. షార్ట్ వీడియో ఎప్పుడైనా పెడతానులెండి. తీయలేదు నేను వీడియో. ఇంకా ఇక్కడ పూజకి ఎన్ని మనం దియాస్ వెలిగించినా ఒక మట్టి దీపంతో అంతా వెలుగొస్తది కాబట్టి, కొత్తవి మట్టి దీపం ఒకటి ఏర్పాటు చేసుకున్నాను. అలాగే కలశంలోకి కాయిను, పసుపు, కుంకుమ, గంధం, జవ్వాదు, అక్షింతలు, పుష్పాలు, గంగాజలం ఇవన్నీ వేసి
రెడీ చేసుకుంటున్నాననమాట. ఇంకా మన దగ్గర అమ్మవారి ఫేస్ ఉంది కదా! అది కలశంలాగా పెడదామని చెప్పి ఉంచాను. ఈలోపు మిగతావన్నీ రెడీ చేసి, నేను శారీ వేర్ చేసి వచ్చి ఇదంతా కలశం పూజకి రెడీ చేసుకుంటున్నాను. ఆంటీ రకరకాల పువ్వులు, మందారాలన్నీ ఇచ్చారు. ఇంక ఇవాళైతే మామిడి కొమ్మలు లేవు. మా సిస్టరు నెక్స్ట్ డే వస్తానన్నారు. అప్పుడు తీసుకొచ్చారు దివాళీ పూజకి. ఈరోజైతే మన వాటర్ ట్యాంక్ పక్కన లాస్ట్ టైమ్ కూడా తీశాను కదండీ! మళ్ళీ ఇప్పుడు కొంచెం పెరిగాయన్నమాట. ఇన్నొచ్చాయి. నెక్స్ట్ త్రినాథులు పూజకు కూడా సరిపోతాయి. అక్కడే ఉన్నాయి వాటర్ ట్యాంక్ పక్కన చుట్టూ వచ్చాయన్నమాట. ఇంకా అవి తీసుకొచ్చాను. కొబ్బరికాయకి అమ్మవారిని, ముఖావల్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇంకా కలశం అమ్మవారికి పసుపు, కుంకుమ అన్నీ పెట్టగానే చాలా నిండుగా వస్తది. పుష్పాలు పెట్టగానే చూడండి ఎంత కలరొస్తదో. ఏదైనా మనం ఎన్ని చేసినా గాని ఒరిజినలేనండి. ఆ ఒక్క 2 ఫ్లవర్స్‌తో చూడండి ఎంత నిండుగా అమ్మవారు తయారయ్యారో. అలా ముందుగా బియ్యం పోసి ప్లేట్‌లో ఏర్పాటు చేసుకున్నాను. అక్కడ కలశాన్ని ప్రతిష్ఠించుకున్నాను. ఇంకా పూజ అది ఇప్పుడు మా వాడేసిన రంగులేసిన కుండల్లో అన్నీ కూడా నవధాన్యాలవి నింపుకున్నాను. మనకి విలేజ్‌లో వాటిల్లో ఈ వరికి బాగా దొరుకుతాయి. అయితే ఇక్కడ మనం ఏమైనా పూజ స్టోర్‌లో వాటిల్లో అవైలబుల్‌గా ఉండొచ్చు. నేనక్కడ చూసాను తీసుకున్నాననమాట. వైజాగ్‌లో మరి ఎక్కడ దొరుకుతాయో అంటే మార్కెట్‌లో చూడాలి. ఎప్పుడు నేను చూడలేదు. దివాళీ టైంలో ఆటిల్లో అక్కడ బాగా సేల్ అవుతుంటాయి. ఇంకా అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించి లక్ష్మీ పూజకి అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. ఈ ధనత్రయోదశికి ఏమి కొనలేకపోయినా బెల్లం, ధనియాలు, ఇంకా పప్పులు, ఉప్పు, రాక్ సాల్ట్ ఇలాంటివన్నీ కంపల్సరీ తీసుకోమంటారు. ఎంత ఉన్నా గాని పసుపు, కుంకుమ కూడా కొత్తవి కొనుక్కుంటే మంచిదని అంటారనమాట. పసుపు కొమ్ములు అవి కూడా కొనుక్కోవడం మంచిదండి. ఇవన్నీ పూజా ద్రవ్యాలు, మంగళకరమైన వస్తువులు కదా! అవి కూడా శుభంగా భావిస్తాము. ఇప్పుడున్న రేట్లకి సామాన్యులం కొనలేం కాబట్టి నేనైతే నాకు ఎప్పుడు కొనే అలవాటు లేదండి. ఈ ఇయర్ ఏదో కొంచెం ముందుగా ఈ రేట్లు పెరిగిపోతున్నాయనే దాంతో అది తీసుకున్నాను తప్ప ఎవ్రీ ఇయర్ నేనెప్పుడు తీసుకోను. ఎప్పుడు నా దగ్గర అమౌంట్ ఉంటే ఆ రోజే కొనేస్తాను తప్ప, ఆ రోజే ధనత్రయోదశి ఉండాలి, లేదంటే అక్షయ తృతీయ అయ్యుండాలనేం లేదు. నా లైఫ్‌లో నేనెప్పుడు ఆ 2 రోజులు కూడా కొనలేదు. ఎందుకంటే ఎక్కడ క్రౌడ్ ఆ రోజంతా ఫుల్ రష్‌గా ఉంటాయి కాబట్టి నేనెళ్ళననమాట. అలా కొనాలని ఏం లేదు. ఎప్పుడంటే అప్పుడు కొనుక్కోవడం. ఎప్పుడు కూడా మనం అమౌంట్ ఉన్నప్పుడే కొనుక్కోవాలి తప్ప, ఆ రోజు మంచి తిథి అనో, లేదంటే మ్యారేజ్ డే అనో, బర్త్‌డే అనో అప్పు చేసి మరి కొనే అలవాటైతే నాకు లేదండి. నా దగ్గర ఎప్పుడు అమౌంట్ ఉంటే అప్పుడే కొనేసుకుంటాను. ఆ రోజు సండేయా, మండేయా అని ఏమి చూడను. మరి అమావాస్య అలాంటివి కాకుండా తిథి చూసి కొనేస్తుంటాననమాట. ఎప్పుడు కూడా మనం అప్పు చేసి ఏది కొనకూడదండి. అలాగే అప్పు చేసి ఏ పూజ చేయకూడదు. మనకు అందుబాటులో ఉన్న వాటితోటి చేసుకోవాలి. ఇంక మా వాడు బయటంతా లైట్లు అరేంజ్ చేసేసాడని సంతోషంలో హాయ్ చెప్తున్నాడు. దివాళీకి ఫ్లవర్స్ నెక్స్ట్ డే ఫ్లవర్స్ అవి పెట్టారు. ఇప్పటికే చాలా టైం పట్టిందనమాట. మనం నేను ఈ లోపల ఇవన్నీ సర్దేలోపు వాళ్ళివన్నీ బయటంతా సర్దినప్పటికి చాలా టైం టేకెన్. ఓపిక ఉండాలి పాపం. దివాళీకి వాళ్ళకి ఎక్కువ వర్కే ఉంటదండి. మిగతా పూజల్లో అయితే నాకేం హెల్ప్ చేయరు. ఏవో పూజ సామాన్లు తెమ్మంటే మార్కెట్ నుంచి తెస్తారు తప్ప, ఈ దివాళీకి మాత్రం బయట వర్క్ కూడా ఉంటది వీళ్ళకి. ఇదంతా ఫిట్ చేయాలి. ఇది 2 లైన్స్ పెట్టిన తర్వాత 2 సెట్లు కాలిపోయాయండి. అంటే ఎంత 2 టైమ్స్, 3 టైమ్స్ చేసినట్టు ఆ వర్క్ అంతా. ఆ సెట్ అంతా మళ్ళీ 2 సెట్స్ పెట్టారు ముందు. అవి తీసేసి మళ్ళీ ఇంకా ఈ సెట్ తెచ్చి పెట్టారు. 2 సెట్లు వేస్ట్ అయిపోయాయి ఆ ప్లగ్ చూసుకోకపోవడం వల్ల ఎక్స్‌టెన్షన్ ప్లగ్. ఫైనల్‌గా ఇలా అయిందనమాట. మా దగ్గర ఒక లైట్ ఒకటుందండి. అది ఇలా కలర్ బాల్స్ లాగా అవుతుంటది. రొటేట్ అవుతుంటది. చాలా బావుంటది. మా పిల్లాడికి చాలా ఇష్టం. అదలా రోజంతా యేసుకొని దాని దగ్గర కూర్చుంటుంటాడు. ఇంకా లోపల పూజ అది ఇలాగా మన ఇంట్లో రాసిన పుష్పాలు కొన్ని నేను ముందే ఒక ఆవిడొస్తే పూలావిడొచ్చినప్పుడు తీసుకున్నానండి. చామంతులు, గులాబీలు. అప్పటికే తీసుకొని నేను 5 డేసో, 3 డేసో అయింది. బానే ఉన్నాయి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసాను. అయితే మన చెట్లో ఆల్‌మోస్ట్ కాస్తుంటాయి పువ్వులు గానీ, ఎవరైనా పువ్వులు తీసుకొచ్చినప్పుడు పువ్వులెప్పుడు కూడా వద్దు అని అనకూడదండి. మన దగ్గర ఎన్నున్నా గానీ, మనం కొనే రూ. 30, రూ. 50 పెద్ద కాస్ట్ ఏం కాదు కాబట్టి, అవి మంగళకరమైన వస్తువు కాబట్టి, మన దగ్గర ఎక్సెస్ ఉన్నా అని తీసుకోవడం మంచిదనమాట వద్దనకుండా. ఈ విధంగా అయితే నేను అమ్మవారి పూజ అది చేసుకున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.